యూరోప్ ఖండంతో భారత ట్రేడ్ ఎంత అంటే $200 బిలియన్ 2025లో. అందులో $150 బిలియన్ గూడ్స్ అయితే $50 బిలియన్ సర్వీసెస్ జరుగుతుందన్నమాట. అంటే ప్రపంచంలో ఇండియాకి అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్నర్, వ్యాపార భాగస్వామి ఎవరు అంటే అమెరికా కాదు, చైనా కాదండి, యూరోప్ కాంటినెంట్. అది మనం ముఖ్యంగా గమనించాలి. అదేవిధంగా EU కూడా భారతదేశం 9వ అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్నర్ అన్నమాట. రెండిటికి ప్రాముఖ్యత ఉంది, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మొత్తం అప్పటికి అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్నర్ అవుతుంది. ఇలాంటి దేశాలు ఇప్పుడు ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడం వల్ల యూరోప్ ఖండానికి ఇండియాల మధ్య, అంటే ఇండియా 27 దేశాల సభ్యులుగా ఉన్న EUల మధ్య ట్రేడ్ అనేది డబుల్ అయిపోబోతుంది. ఎప్పటికంటే 2030-35 మధ్యలో ఇప్పుడున్న 200 అంటే 500, తర్వాత 2030 తర్వాత $1 ట్రిలియన్ కూడా ఈ ట్రేడ్ పెరిగే అవకాశాలు ఉంది. ఎందుకంటే ఇండియా మార్కెట్ విపరీతంగా పెరిగిపోతుందన్నమాట. అంటే యూరోపియన్లో ఉన్న 27 దేశాలంటే అందులో ముఖ్యంగా చూడాల్సిన దేశాలు ఫ్రాన్స్ ఉంది, జర్మనీ, ఇటలీ, స్కాండినేవియన్ కంట్రీస్ 5 కంట్రీస్ అక్కడ ఉన్నాయి. తర్వాత పోలాండ్, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ యూరోప్లో పోలాండ్ ఉంది, ఎస్తోనియా, లాత్వియా, లిథుయేనియా, ఇలాంటి దేశాలన్నీ ఉన్న ఒక పెద్ద కూటమే యూరోపియన్ ఖండం. అది యూరోపియన్ కాంటినెంట్. ఇప్పుడు యూరోపియన్ కాంటినెంట్తో మనం ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడం వల్ల ఇప్పుడు అమెరికా మన మీద ట్రేడ్ ఆంక్షలు విధించడం వల్ల నష్టపోయిన ప్రొడక్ట్స్, ముఖ్యంగా వస్త్రానికి సంబంధించినవి, ఫార్మాస్యూటికల్స్, రొయ్యలు, ఈ మత్స్య సంపద, వీటన్నిటిని